విజయ్కి మళ్ళీ నో 113 మందితో ప్రభుత్వం ఏర్పడదు అంటున్నారు గవర్నర్. సీఎంగా ప్రమాణం చేయాలంటే 118 మంది ఎమ్మెల్యేల మద్దతు లేఖలు తీసుకురా. రెండోసారి కలిసిన టీవీకే చీఫ్కు స్పష్టం చేసిన గవర్నర్. ఈ సోషల్ మీడియా చేయబట్టి నిరాధారమైన వార్తలు అందిస్తూ ఉన్నారు చాలామంది. గవర్నర్ రెండోసారి టీవీకే చీఫ్ కలిసిండు, గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన గవర్నర్ అంటాడు కూడా సోషల్ మీడియాలో అని యూట్యూబ్ ఛానళ్ళల్లో. అక్కడ జరిగేది ఒకటి, మనం చెప్పేది ఒకటి. ఇంకోటి ఆ దిక్కుమల ఛానల్ ఒకటి ఉంటుంది తెలంగాణలో, ఆంధ్రలోనేది, అది కూడా సిబిఆర్ ఛానల్ అనేది ఉంటుంది ఒకటి. కేసీఆర్ ఈ మధ్యలో ఎక్కడ ప్రెస్ మీట్లు మాట్లాడలేదు, ఏడ కూడా ప్రెస్ మీట్లు మాట్లాడలేదు. కేసీఆర్ అధికారంలో ఉన్నప్పుడు ప్రెస్ మీట్ మాట్లాడతాడు కదా, రేవంత్ రెడ్డిపై కేసీఆర్ ధ్వజం అని పెడతాడు టైటిల్ పెడితే అలా 2000 మంది లైవ్ చూస్తూ ఉంటారు. నిజమేనో కేసీఆర్ మాట్లాడుతుండేమో అని. ఇటువంటి ఛానళ్లను, బుల్డోజ్ చేసే ఛానళ్లను ఈ యూట్యూబ్ గైడ్లైన్స్ ప్రకారం కత్తెర పెట్టాలి. ఎన్డీఏలోని పార్టీలతో చర్చించే ఉద్దేశం లేదన్న టీవీకే. లోక్ భవన్ ఎదుట పార్టీ కార్యకర్తల నిరసన, బీజేపీ చెప్పినట్టు నడుచుకుంటున్న గవర్నర్ అంటుంది కాంగ్రెస్. లోక్ భవన్ ముట్టడికి జిల్లా కేంద్రాల్లో ధర్నాలకు పిలుపు. ముందు ప్రభుత్వ ఏర్పాటుకు విజయ్కి ఛాన్స్ ఇవ్వాలన్న స్టాలిన్ టీవీకేకు మద్దతుపై స్వేచ్ఛగా నిర్ణయం తీసుకోవాలని వీసీకే, ఐయుఎంఎల్ లెఫ్ట్ పార్టీలకు సూచన. మరి ఏం జరుగుతుంది? ఎందుకు కనీసం సిపిఐ కానీ సిపిఎం కానీ, అక్కడ వీసీకే పార్టీ అని ఉంటుంది, వీసీకే పార్టీ కానీ, నెక్స్ట్ ఐయుఎంఎల్ పార్టీ కానీ కనీసం ఎందుకు విజయ్ పైన మద్దతు ఇవ్వట్లేదు? వాళ్ళు గెలిచిందే 2-3 సీట్లు, కనీసం ఎందుకు మద్దతు ఇవ్వట్లేదు? వాళ్ళ వర్షన్ వేరుందా, వీళ్ళ వర్షన్ వేరుందా? డిఎంకే, ఏఐడిఎంకే పొరపాటున కూడా వాళ్ళ దగ్గరికి పోను అన్నాడు. మరి నిజంగానే గవర్నమెంట్ ఏర్పాటు అవుతుందా? కుట్రలో భాగంగా విజయ్ని తొక్కిపెట్టి డిఎంకే, ఏఐడిఎంకే ఒక్కటవుతారా? ఒక్కటైతే ప్రజలు ఏ విధంగా స్వీకరిస్తారు? రాజకీయాల్లో శాశ్వత మిత్రులు, శాశ్వత శత్రువులు ఎవరు ఉండరని అందరికీ తెలిసిందే. ఇప్పుడు తిట్టుకున్నాడు, రేపు మళ్ళా పొగుడుకుంటాడు. ఇప్పుడు కత్తులు దూసుకున్నాడు, రేపు ఆలింగనం చేసుకుంటారు. మరి అదే జరుగుతుందా తమిళనాడులో అంటే అవుననే సమాధానాలు మాత్రం వినిపిస్తూ ఉన్నాయి. చూద్దాం పూర్తి స్థాయిలో. తమిళనాడులో ప్రభుత్వం ఏర్పాటు వ్యవహారం తీవ్ర ఉత్కంఠగా మారింది. టీవీకే అధినేత విజయ్ గురువారం ఉదయం 11 గంటలకు మళ్ళీ గవర్నర్ రాజేంద్ర విశ్వనాథన్ ఆర్లేకర్, గవర్నర్ పూర్తి పేరు రాజేంద్ర విశ్వనాథ్ ఆర్లేకర్, రాజేంద్ర విశ్వనాథ్ ఆర్లేకర్ను కలిశారు. 2 రోజుల్లో రెండోసారి లోక్ భవన్కు వెళ్లిన విజయ్ సీఎంగా ప్రమాణ స్వీకారానికి అనుమతి ఇవ్వాలని, ఆ తర్వాత ప్రభుత్వ ఏర్పాటుకు అసెంబ్లీలో బల నిరూపణకు అవకాశం ఇవ్వాలని గవర్నర్ రిక్వెస్ట్ చేశారు. అయితే విజయ్ విజ్ఞప్తిని గవర్నర్ ఆర్లేకర్ మళ్ళీ తిరస్కరించారు. 113 మంది ఎమ్మెల్యేల లేఖలు మాత్రమే సమర్పించారని, ప్రభుత్వ ఏర్పాటుకు ఈ సంఖ్య సరిపోదన్నారు. 118 మంది ఎమ్మెల్యేల మద్దతు లేఖలు సమర్పించాలని స్పష్టం చేశారు. ప్రభుత్వ ఏర్పాటుకు మరే ఇతర పార్టీని ఆహ్వానించబోమని విజయ్కి గవర్నర్ హామీ ఇచ్చినట్టు లోక్ భవన్ విడుదల చేసే ప్రకటనలో పేర్కొంది. మరోవైపు రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని నిలబెట్టాలని కోరుతూ టీవీకే కార్యకర్తలు రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు లేఖలు రాసిరు. ఎన్ని ముర్ముకు లేఖలు రాసినా కూడా ఇక్కడ సుప్రీం మాత్రం గవర్నర్ అన్న విషయం మర్చిపోదు. ఎన్డీఏను సంప్రదించలేదు. 234 స్థానాలు ఉన్న తమిళనాడు అసెంబ్లీలో 118 మ్యాజిక్ ఫిగర్. ఎన్నికల్లో టీవీకే 108 సీట్లు గెలిచింది. విజయ్ 2 స్థానాల్లో గెలిచారు కనుక ఒక స్థానం వదులుకుంటే టీవీకే బలం 107 మాత్రమే అవుతుంది. కాంగ్రెస్ తన 5 ఎమ్మెల్యేలతో టీవీకేకు మద్దతు ప్రకటించింది. ఇంకా 6 ఎమ్మెల్యేల మద్దతు అవసరం. మరి 6 ఎమ్మెల్యేలు కనీసం ఇటు సిపిఐ నుంచి రావట్లేదు, సిపిఎం నుంచి రావట్లేదు. కాంగ్రెస్ ఎలక్షన్ల ముందేమో ఇక్కడ కాపురం ఏమో స్టాలిన్తో చేసింది ఎలక్షన్ ముందు. ఎలక్షన్ కాగానే మళ్ళా జంపై కాపురం ఇప్పుడు విజయ్తో చేస్తుంది. కాంగ్రెస్ విధానాలు ఏందో వానికి కూడా తెలియదు. కనీసం కాంగ్రెస్ విధానాలు ఏంది అంటే హిందువులను వ్యతిరేకించే పార్టీలకు మనం మద్దతు ఇవ్వాలి. అది చిన్న పార్టీ, పెద్ద పార్టీ, ఏ పార్టీ సంబంధం లేదు.
అది స్టాలినా ఇంకోడా సంబంధం లేదు. హిందువులను వ్యతిరేకించే పార్టీలకు మనం మద్దతు ఇవ్వాలి. దట్ ఈస్ కాంగ్రెస్ పాలసీ అని చెప్పుకోవచ్చు ఓపెన్గా. అంటే దేశవ్యాప్తంగా అదే పాలసీ కొనసాగుతున్నారు. అందునుంచే ఒక్కొక్క రాష్ట్రాన్ని కోల్పోకుంటూ వస్తున్నారు. ఇక దీనిపైన ప్రకాష్ రాజ్ ఏమంటున్నారు, కమల్ హాసన్ ఏమంటున్నారు ఒకసారి చూద్దాం. గవర్నర్ వ్యవహరిస్తున్న తీరు అసహ్యకరం, రాజ్యాంగ విరుద్ధం. గవర్నర్ పదవిని రద్దు చేయాలి. అపాయింట్మెంట్ అయిన ఒక వ్యక్తి ప్రజలు ఎన్నుకున్న ఎమ్మెల్యేలతో ఆటలు ఆడుతున్నారు. విజయ్కి ప్రజల మద్దతు లభించింది. ఆయనకు అసెంబ్లీ సభావేదికగా తన హక్కును వినియోగించుకునే అవకాశం ఇవ్వాలి అంటున్నారు ప్రకాష్ రాజ్ కూడా కంప్లీట్ హిందువులకు వ్యతిరేకమే. ప్రకాష్ రాజ్ కూడా క్రిస్టియన్ సాంప్రదాయం ప్రకారమే ఉంటాడు. కాబట్టి ఎప్పుడు భారతీయ జనతా పార్టీ పైన, హిందువుల పైన అటాక్ చేయడంలో, రాముడిని సీతను ఇష్టం ఉన్నట్లు తిట్టడంలో ది నెంబర్ 1 పొజిషన్లో ఉన్నారు ప్రకాష్ రాజ్ కూడా ఒక రోజు వస్తుందని అనుకుంటున్నారు హిందువులు. ఇక కమల్ హాసన్ కూడా అదే దారి. ఇది ప్రజల తీర్పును అవమానించడమే, ప్రజాస్వామ్యానికి నష్టం, మెజార్టీ నిరూపించాల్సింది రాజ్భవన్లో కాదు, శాసనసభలో. నేను మాట్లాడుతున్నది పార్టీ రాజకీయాల గురించి కాదు, ఇది ఒక భారతీయ పౌరుడిగా నా విధానపరమైన స్వరం అని చెప్తా ఉన్నాడు. 100% మీ స్వరం మంచిదే, కాకపోతే నార్మల్గా వచ్చే పద్ధతిని పాటిస్తే గవర్నర్ బాగుంటుంది. అసెంబ్లీలో ఇప్పుడు ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత అసెంబ్లీలో బల నిరూపణ రాకపోతే అక్కడ కోల్పోయే ప్రమాదాలు ఉంటాయి. ఇక్కడ కర్ణాటకలో యడ్యూరప్ప ఆధ్వర్యంలో యడ్యూరప్ప సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిండు. 3 రోజులకే పుట్టుక్కన కూలిపోయింది. అక్కడ 3 రోజులకు పుట్టుక్కన కూలిపోయిన పరిస్థితి మాత్రం ఉంది అని చెప్పుకోవచ్చు. కేవలం 3 రోజులకు కూలిపోయింది అక్కడ. కర్ణాటకలో 3 రోజులకు కూలిపోయింది. ఇక్కడ మహారాష్ట్రలో కూడా మాకు బలం ఉందని బీజేపీలు ఏకంగా సీఎం ఫైల్పై సంతకం చేసి ప్రమాణ స్వీకారం చేసేళ్ళు. ఆడ పుట్టుక్కడ 2 రోజులకే కూలిపోయింది. మరి అక్కడ ఇచ్చిన ఆప్షన్ ఇక్కడ ఎందుకు రాదు అని అడుగుతున్నారు. ఆడ 2 బీజేపీ ప్రాంత అక్కడ వస్తే మరి ఇక్కడ కూడా రావాలి కదా అని అడుగుతున్నారు ఇక్కడ విజయ్ వర్గీయులు. అది ఎంతవరకు ముందుకు పోతుందో చూద్దాం ఇక.